ఏండ్లైంది. ఇంకొక వారం 10 రోజులైతే 50% టైం అయిపోతుంది. మరి 50% టైం అయిపోయినాక ఏం జరిగింది హైదరాబాద్ మహానగరానికి? ఏ ఒక్కలకన్నా మంచి జరిగిందా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 9.5-10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు మనం ఇదే హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టినాం. అందులో 3,000 ఇండ్లు మీ అంబర్పేట నియోజకవర్గాన్ని కూడా ఇచ్చుకున్నాం. అదే మరి మీరు ఇవాళ ఆలోచించండి. ఈ 2.5 సంవత్సరాలు కూర్చోవా బాబు, ఆయన నాగవట్టు, ఈ 2.5 సంవత్సరాలలో ఏం జరిగింది? ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లన్న కట్టిందా కాంగ్రెస్ ప్రభుత్వం? కట్టిందా కట్టలేదా? ఒకసారి గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. కట్టిందా కట్టలేడా రేవంత్ రెడ్డి? హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా? ఎన్ని ఇల్లు గులగొట్టిండు? కాకపోతే కొన్ని వేల ఇల్లు గులగొట్టిండు. శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ ఇంటి మీదకి ఏ బుల్డోజర్ వస్తుందో తెలియదు. గరీబోళ్ళు తెలిసి తెలియక గవర్నమెంట్ జాగల ఎక్కడన్నా 20 గజాలో 30 గజాలో 40 గజాల ఇల్లు కట్టుకుంటే కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా ఆలోచించి తెలియక కట్టుకున్నారు. గవర్నమెంట్ జాగనే కదా అని చెప్పి 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58 కింద 59 కింద కేసీఆర్ గారు పట్టాలిచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, ఎక్కడ కనీసం ఒక్క ఇంటికి ముగ్గు పోయలే. కానీ కొన్ని వేల ఇండ్లను ఇవాళ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద నేలమట్టం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నోరు ధరిస్తే ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? భవిష్యత్ నగరం. భవిష్యత్ నగరం అట. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు. హైదరాబాద్ లో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు.